కార్మిక సోదరులందరికీ నమస్కారం. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కార్మిక చట్టాలన్నీ మేము మార్చబోతున్నామని చెప్పేసి చెప్తూ కొంత ప్రాసెస్ చేశారు. కానీ రెండోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్మికుల హక్కులపైన పెద్ద ఎత్తున దాడి అటువంటిది కేంద్రీకరించింది. ఒక 100 రోజుల ప్రణాళికను తయారు చేసుకొని మొత్తం 29 రకాల కార్మిక చట్టాలని పూర్తిగా రద్దు చేసి ఒక 4 లేబర్ కోడ్లను తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. 2019 ఆగస్టులో ఈ వేతనాలకు సంబంధించినటువంటి మొత్తం 4 చట్టాలని రద్దు చేసి ఒక వేతనాల కోడ్ అనేటువంటిది ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఆనాడు ప్రతిపక్షాలందరూ వ్యతిరేకించిన పార్లమెంటు ప్రతిపక్షాలు లేకుండా చేసి వాళ్ళ గొంతు నొక్కి అందరినీ బయటికి గెంటేసి ఈరోజు ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఇదే కాదు, వేతనాల కోడ్తో పాటు పారిశ్రామిక సంబంధాల కోడ్ అని చెప్పేసి ఇంకో చట్టం, అలాగే సామాజిక భద్రతా కోడ్ అని చెప్పేసి ఇంకో 3వ చట్టం, అలాగే మొత్తం ఈ యొక్క కార్మికులకు సంబంధించిన ఆరోగ్యం కావచ్చు, భద్రత కావచ్చు, పని పరిసరాలకు సంబంధించినటువంటి కోడ్, ఈ 4 కోడ్లని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేసింది. ఇందులో కీలకంగా మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినటువంటి వేజ్ కోడ్ చాలా కీలకమైంది. ఈ కోడ్లో 4 చట్టాలని ప్రభుత్వం కలిపేసింది. ఒక రకంగా చెప్పాలంటే 4 చట్టాలని రద్దు చేసినట్టు లెక్క. అందులో కనీస వేతనాల చట్టం 1948 కావచ్చు, అలాగే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కావచ్చు, అలాగే సమాన పనికి సమాన వేతనానికి సంబంధించినటువంటి ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ కావచ్చు, అలాగే బోనస్ యాక్ట్. ఈ 4 చట్టాలని కలిపి వేజ్ కోడ్ అని చెప్పేసి 2019లో మరి జూలై ఆగస్టు నెలల్లో మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసి రాష్ట్రపతితో రాజముద్ర వేయించి ఆ రకంగా చట్టాన్ని తీసుకుని వచ్చింది మోడీ ప్రభుత్వం. ఈ చట్టం అమలు చేయడం కోసం మళ్ళీ రూల్స్ని కూడా రూపొందించింది. ఈ రూల్స్ని కూడా తీసుకొని వస్తూ అన్ని రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు అడిగింది. అన్ని రాష్ట్రాల్లో మీ రాష్ట్రాలకు అనుగుణంగా రూల్స్ కూడా తయారు చేసుకోండి, ఆ రూల్స్ని మొత్తం అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత ప్రక్రియ వాటిని అమలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. బహుశా నేను అనుకుంటున్నాను ఈ నవంబరు డిసెంబర్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి రేపు జనవరి నుంచి ఈ వేజ్ కోడ్ని అమల్లోకి తీసుకురాబోతున్నానని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మరి ఈ వేజ్ కోడ్లో ఏముంది, కార్మికులకు ఇందులో దీనివల్ల లాభం ఉందా నష్టం ఉందా, మరి పెట్టుబడిదారులకు ఏమైనా లాభమా నష్టమా, ఇది ఎవరి ప్రయోజనాల కోసం తెచ్చింది, మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? పార్లమెంట్లో ఈ యొక్క బిల్లును పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఈ మొత్తం కార్మిక చట్టాలన్నింటి సవరణకు మన రాష్ట్రపతి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర ప్రతిపక్షాలు కావచ్చు, వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఈ దేశంలోని కమ్యూనిస్టు పార్టీల ఎంపీలు తప్ప ఒక 8 మంది పార్లమెంటు సభ్యులు తప్పిస్తే మిగతా అందరూ కూడా యునానిమస్గా ఈ యొక్క లేబర్ కోడ్లని మద్దతు ఇచ్చారు. ఈరోజు ఈ యొక్క లేబర్ కోడ్లో ఏముందో తెలుసుకుంటే మరి ఈ యొక్క పార్టీలు టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, లేదా వైసీపీ కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అట్లాగే నేషనల్ పార్టీలు బీజేపీ, కాంగ్రెసుతో సహా అందరు ఎవరి పక్షమో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో దీంట్లో ఒక 3-4 అంశాలు. ఈ వేజ్ కోడ్కు సంబంధించిన దాంట్లో కీలకమైనటువంటిది ఏమిటంటే వేతనాలకు సంబంధించినటువంటి నిర్ణయము, కనీస వేతనం అనేటువంటిది ఎంత నిర్ణయిస్తారు, ఎలా నిర్ణయిస్తారనేటువంటి అంశం ఇందులో కీలకంగా మనం చెప్పుకోవాలి. ఇప్పటిదాకా ఏమిటి, 1948లోని కనీస వేతనాల చట్టం అనేటువంటిది రూపొందించడానికి బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే మన భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 43 ప్రకారంగా దేశంలోని కార్మికుడికి లివింగ్ వేజ్ ఉండాలని చెప్పేసి మన రాజ్యాంగం చెప్తా ఉంది. ఆ రాజ్యాంగం చెప్పినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని పార్లమెంట్లో ఆనాడు ఈ చట్టం చేశారు. ఈ చట్టం చేసిన తర్వాత ఈ చట్టం ప్రకారంగా ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు సవరణ చేయాలి. కనీస వేతనము కార్మికుడి యొక్క ఆహారాన్ని బట్టి, వాళ్ళ ఇంటి అద్దెల్ని బట్టి, వాళ్ళు వేసుకునే బట్టల యొక్క ఖర్చును బట్టి, అలాగే వాళ్ళకి ఇతరత్ర ఇంధనపు ఖర్చు కానీ, లేదా పిల్లల చదువులు కానీ, వైద్యం ఖర్చు కానీ, విద్యా ఖర్చులు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, పండగల ఖర్చులు కానీ, చివరికి రిటైర్మెంట్ తర్వాత ఎట్లా జీవించాలని చెప్పేసి అది ముందుగానే జాగ్రత్తగా వేతనం ఉండాలని చెప్పేసి 1991లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా చేసుకొని అదొక 20%, 25%, ఒక 20% ఇంధనపు ఖర్చు, మిగిలిన ఖర్చులన్నీ కలిపేసి ఒక వేతనం ఉండాలని చెప్పేసి
1957లోనే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 15వ సమావేశంలోనే ఒక తీర్మానం చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ఆక్ట్రాయిడ్ అనేటువంటి యొక్క ఆనాడు ఉన్నటువంటి ఇండియన్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ యొక్క సూచనల మేరకు భారతదేశంలో కార్మికుడు 8 గంటలు పని చేయాలంటే 2700 క్యాలరీల శక్తి అవసరం కాబట్టి ఆ రకంగా ఏం తింటాడో లెక్కేసుకొని దాని ప్రకారంగా ధరల ప్రకారంగా వేతనంలో కలపాలని చెప్పేసి నిర్ణయం చేశారు. ఇది ప్రభుత్వం ఆమోదించింది, యజమాని సంఘాలు ఆమోదించినాయి, కార్మిక సంఘాలు ఆమోదించినాయి. ఒక ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ రెజల్యూషన్ ఇది స్టిల్ 57 నుంచి 2021 వరకు ఇది అమల్లో ఉంది. ఈ తీర్మానం మారలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని మొత్తం తుంగలో దొక్కేసి ఈ యొక్క తీర్మానాలను పక్కన పెట్టేసి ఈ యొక్క రెజల్యూషన్స్ని పక్కన పెట్టి కార్మికుల యొక్క ప్రయోజనాలు వాళ్ళకి సంబంధించిన ఖర్చులని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ వేజ్ కోడ్లో చేసినటువంటి మార్పు ఏమిటంటే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళు ఎంతైనా నిర్ణయించుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం అని చెప్పేసి వదిలేశారు, ప్రభుత్వాల చేతిలోకి వదిలేశారు. ఇప్పటిదాకా లేబర్ డిపార్ట్మెంట్ కమిటీల యొక్క ప్రాధాన్యతను కానీ, కమిటీల నిర్ణయాన్ని కానీ, కనీస వేతనాల అడ్వైజరీ కమిటీల యొక్క సలహాలు కానీ, కార్మిక శాఖ అధికారులు కానీ, లేదు భారత ఈ లేబర్ బ్యూరో వాళ్ళు సేకరించేటువంటి ఈ యొక్క ధరల లెక్కలు కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారంగా ఇవన్నీ పక్కకు పోతాయి. కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన ఎంత నిర్ణయిస్తే అంత వేతనం రాబోతుంది. ఇది ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం. దీనికి సంబంధించినటువంటిది ఎంత ఉండబోతుంది, ఎట్లా నష్టం జరగబోతుందో మనం చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్, 2018వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు మినిమం ఫ్లోర్ లెవెల్ వేజ్ని ఒక నిర్ణయం చేస్తున్నాడు. రీసెంట్గా ఆయన ఏం చేశాడంటే 178 రూపాయలు ఉంటే చాలు భారతదేశంలో సగటున పౌరుడు బతకడానికి అని చెప్పేసి నిర్ణయం చేసింది. అంటే 178 రూపాయలు మనం బతకగలుగుతామా భారతదేశంలో? అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పవర్ ఉంటే ఎంత నిర్ణయిస్తారో అర్థమవుతుంది కదా. కాబట్టి కనీస వేతనం అనేటువంటిది రాబోయే కాలంలో కార్మిక వర్గానికి ఉండే అవకాశం లేదు. ఇప్పటికే కనీస వేతనాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తల యొక్క ప్రయోజనాల కోసం లాభాల కోసం తగ్గిస్తూనే వస్తున్నాయి. పెట్టుబడిలో ఉత్పత్తి ఖర్చులో కార్మికుల యొక్క వేతనాల వాటా తగ్గిపోతుంది. 1980లో 30% ఉంటే 2010కి వచ్చేసరికి 13కి వచ్చేసరికి అది 20% పడిపోయింది. ఇప్పుడు 10%, 8% మాత్రమే ఉంది ఈరోజు. అంటే రోజు రోజుకు వేతనాల ఖర్చు తగ్గిపోవడం అంటే యజమానుల లాభాలు పెరగడం అని చెప్పేసి అర్థం చేసుకోండి. అందుకే పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా టైంలో ఈరోజు ఇప్పటివరకు చూసుకుంటే అదానీ యొక్క సంపద రోజుకు 1000 కోట్లు ఉంది. ఈరోజు గంటకు 90 కోట్ల రూపాయలు ఈరోజు ఆయన అంబానీ గారు సంపాదిస్తూ ఉన్నారు. ఈరోజు అనేక మంది డమని లాంటి వాళ్ళు, డీమార్ట్ లాంటి వాళ్ళు, టాటాలు కావచ్చు, బిర్లాలు కావచ్చు, అనేక మంది ఈ పెట్టుబడిదారుల యొక్క సంపద వందల రెట్లు ఈ కాలంలో పెరిగిపోయినాయి. ఎట్లా పెరిగిపోయినాయి? ఈ యొక్క శ్రమను దోసుకోవడం, సంపదను దోసుకోవడమే. కాబట్టి ఈ చట్టం ఈయన అమల్లోకి వస్తే ఇంకా దోపిడీ పెరిగిపోతుంది, ఎక్స్‌ప్లాయిటేషన్ పెరుగుతుంది. ఇది ఒక అంశం. అలాగే వేజ్ కోడ్లో ఇంకోటి ఏం చేశారంటే ఇప్పటి వరకు కనీస వేతనాల చట్టం ప్రకారంగా నెలకోసారి వేతనాలు చెల్లించాలి, ప్రతి నెలవారీగా వేతనాలు నిర్ణయించాలి. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు గంట లెక్కన వేతనం నిర్ణయించవచ్చు, రోజు వేతనం ప్రకారం నిర్ణయం చేసుకోవచ్చు, నెల ప్రకారం నిర్ణయం చేసుకోవచ్చు. అంటే గంటకెంత, రోజుకెంత, నెలకెంత కూడా చట్టం ప్రకారమే ప్రభుత్వాలు నిర్ణయించడానికి అవకాశం కల్పించారు. బాగా డెవలప్డ్ కంట్రీస్ అయినటువంటి అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూరోప్ కంట్రీస్లో కావచ్చు ఈరోజు గంటల లెక్కన ఉంది. అక్కడ క్యాపిటలిజం అడ్వాన్స్డ్ సిస్టంలో ఉంది. ఒక గంట ఈ పని చేసుకొని ఇంకో గంట ఇంకో పని చేసుకునే సిస్టమ్ ఇక్కడ భారతదేశంలో పరిస్థితి లేదు. కాబట్టి ఒక గంట సేపు 2 గంటలు నాకు పని అవసరం అని చెప్పేసి యజమాని పని ఇచ్చేసి ఆయనకి ఇంటికి పంపించవచ్చు 4 డబ్బులు చేతిలో పెట్టేసి. ఇదో పెద్ద ఎక్స్‌ప్లాయిటేషన్కి దారితీస్తుంది, దోపిడీకి దారితీస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం. ఇంకోటి ఏమిటి, ఈరోజు కార్మికుడికి సంబంధించినటువంటి ఈ కోడ్లో 15,000 రూపాయలు వేతనం దాటితే వాడు కార్మికుడి కింద కాడని చెప్పేసి ఈరోజు మోడీ గారు చట్టం తీసుకొని వస్తూ ఉన్నారు. అంటే భారతదేశంలో ఏదైనా కంపెనీలో 15,000 దాటితే కార్మికుడు కాదు, యజమాని మనిషి అయిపోతాడు, అప్పుడైనా సూపర్వైజర్ అయిపోతాడు. చట్టం వర్తించదు, కార్మికుడు కాదంటే చట్టాలు వర్తించవు, అంటే ఆయనకి ఇతరత్ర సౌకర్యాలు ఉండవు, యూనియన్లు పెట్టుకునే హక్కు ఉండదు, అడిగే హక్కు ఉండదు. ఇలాంటి ఒక దుర్మార్గమైన పద్ధతిని తీసుకొని వస్తూ ఉన్నాడు. అలాగే కొత్త సిస్టమ్ ప్రకారంగా ఈ కొత్త వేజ్ కోడ్లో ఉన్నటువంటి పొందుపరిచింది ఏమిటంటే భారతదేశంలో భౌగోళికంగా 3 ప్రాంతాలకు విడగొట్టాలని చెప్పి నిర్ణయం చేశారు. మెట్రోపాలిటన్ నగరాలు, నాన్ మెట్రోపాలిటన్ నగరాలు అంటే మున్సిపాలిటీలు, రూరల్ అంటే మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలు, 3 రకాల వేతనాలు ఉండాలని చెప్పేసి ఇప్పుడు నిర్ణయం తీసుకొస్తూ ఉన్నారు. ఈ గ్లోబలైజేషన్ సిస్టంలో మల్టీనేషనల్ కంపెనీలు కూడా గ్రామాలకు వస్తున్నాయి. అంటే గ్రామంలో ఉన్నవాడు హై టెక్నాలజీతో పనిచేసేటువంటి వర్కర్ కూడా తక్కువ జీతం తీసుకొని నిర్ణయం చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవిజన్ ఇచ్చేసింది. ధరలు ఇప్పుడు గ్రామంలో అయినా అంతే ఉంది, ఢిల్లీలో అయినా అంతే ఉంది, హైదరాబాద్లో అయినా అంతే రేటు ఉన్నాయి. ఇంటి అద్దెలు సమానం ఉన్నాయి, నిత్యావసర సరుకుల రేటు సమానం ఉన్నాయి, వైద్య ఖర్చులు సమానం ఉన్నాయి, కరెంటు బిల్లులు సమానం ఉన్నాయి.
పిల్లల చదువుల ఖర్చులు అంతే ఉంటున్నాయి, కానీ వేతనాల్లో మాత్రం 3 రకాలు ఉండాలని చెప్పేసి ఇది ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి తీసుకొని వచ్చాడు. అలాగే మొత్తం కార్మికులే 4 రకాలు ఉండాలంటున్నాడు ఆయన ఈ వేజ్ కోడ్లో. అంటే అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ 4 రకాల కేటగిరీస్ మాత్రమే దేశంలో ఉండాలంటాడు. వాళ్ళు ఆకాశంలో పనిచేసినా, భూగర్భాల్లో పనిచేసినా, నెవీల సముద్రంలో పనిచేసినా, లేదు బాగా ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ఇండస్ట్రీస్లో పనిచేసినా, ఫార్మా ఇండస్ట్రీస్లో పనిచేసినా, పొల్యూషన్ సైడ్లో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా ఒక కేటగిరీ ఉంటే ఒకే జీతం. ఇది చాలా దుర్మార్గం. దీన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా అన్ని కార్మిక సంఘాలు CI2 పోరాడుతూనే ఉంది. కాబట్టి ఈ కేటగిరీ సిస్టమ్ పోవాలి. అలాగే మొత్తం దేశాన్ని విభజించేటువంటి పద్ధతిలో వేతనాలు ఉండకూడదని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, లేబర్ డిపార్ట్మెంట్ని పూర్తిగా నిర్వీర్యం చేసి లేబర్ ఇన్స్పెక్టర్లే లేకుండా చేసి ఒక ఫెసిలిటేటర్లుగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు దీంట్లో కోడ్లో తీసుకొని వచ్చాడు ఆయన. ఇది ఒక అన్యాయమైనటువంటి పరిస్థితిని మనం పరిశీలన చేసుకోవచ్చు. అందుకే ఈ రకంగా వేజ్ కోడ్లో ఈ ప్రమాదకరమైనటువంటి అనేక నిర్ణయాలు ఇందులో ఉన్నవి. ఈ వేజ్ కోడ్కి అమల్లోకి వస్తే భారతదేశంలో కార్మికుడికి ఇక సమాన పనికి సమాన వేతనం ఉండదు, నెల నెల వేతనాలు చెల్లించే సిస్టమ్ పోతుంది, వేతనాలు ప్రభుత్వాలు నిర్ణయించే పరిస్థితి వస్తుంది. అలాగే మొత్తం ఇక బోనస్కు సంబంధించినటువంటిది కూడా కార్మికుడు న్యాయంగా పొందే హక్కు ఉంది, సంవత్సరం తర్వాత 1 నెల జీతం అదనంగా. కానీ అది కూడా ఈరోజు అడిగేటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఉండదు. ఇప్పుడు చూస్తున్నాం మనం అనేక కంపెనీల్లో CI2 ఆధ్వర్యంలో చేసిన క్యాంపెయిన్స్, పాదయాత్రలు, అనేక ఉద్యమాలు చేసేటప్పుడు కార్మికుల దగ్గరికి పోతే 5,000, 6,000, 7,000, 10,000 రూపాయల వేతనం ఉంది. PF ఉండదు, ESI ఉండదు, బోనస్ ఉండదు, సెలవులు ఉండవు, యూనిఫామ్స్ ఉండవు. మొత్తం 60-70% మంది వలస కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. భారతదేశం అంతా ఇదే స్థితి ఈరోజు ఉంది. మరి రేపు ఈ వేజ్ కోడ్ అమల్లోకి వస్తే యజమాని ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్న వేతనాలు తగ్గిపోతాయి. కోట్లాది మంది శ్రామిక వర్గం యొక్క శ్రమను దోచుకొని ఇంకా పెట్టుబడిదారులు తెగబలిసేటువంటి పరిస్థితి రాబోయే కాలంలో భారతదేశంలో ఈరోజు మోడీ గారు తీసుకొని వస్తున్నాడు. కార్మికుల ప్రయోజనాలు ఇందులో ఏమీ లేవని చెప్పి సందర్భంగా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను.